ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము శ్రమ ఓర్పును కలుగజేయునని రోమా 5:3 దేవుని బిడ్డలారా. ఈ వాక్యము యొక్క ఉద్దేశము దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని ఇమిడ్చి ఉన్నట్టుగా లోపల మనం ఉండబడినట్టుగా చూడగలుగుతున్నాం. మనకి ఓర్పు కావాలని దాన్ని సంపాదించుకునే మార్గం ఇక్కడ ఉంది దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని ఈ వాక్యంలో మనం దాన్ని చూడగలుగుతున్నాం. ఈత నేర్చుకునే వ్యక్తి ఒడ్డున కూర్చుని ఈత పాఠాలు చదువుతూ ఉంటే అది రాదు. నీళ్ళల్లో దిగి ఈదడం ప్రారంభించినప్పుడు ఈత కొట్టడం అనేది నేర్చుకోగలుగుతాడు. అదేవిధంగా ఓర్పు నేర్చుకోవాలనే వారు శ్రమలు సంభవించినప్పుడే వాటి నుండి పారిపోకుండా వాటిలో నిలిచి ఓర్చుకోవడం వల్ల ప్రారంభిస్తే ఓర్పు అనేది అలవాటు అవుతుంది. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మౌనంగా తల వంచేటట్లు ఎప్పుడు మనం జీవించాలి దేవుని బిడ్డల. శ్రమలు ఓర్చుకోవడం మనకు ప్రయోజనకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శుభ్రం చేయడానికి ఎవరు గోధుమలను నూర్చరు. అయితే దేవుని కళ్ళంలో శ్రమలనే చాటతో మనం మనని శుభ్రపరచబడతాం దేవుని బిడ్డ. ఒక వ్యక్తి మనం ఇటు అటు కుదిపేసేది అతనికి విశ్రాంతినివ్వడానికి కాదు కదా. అయితే దేవుడు మాత్రం తన బిడ్డల విషయంలో అలాగే చేస్తాడు. మానవుల పద్ధతిలో నేర్చుకోవడం అనేది మన సర్వజ్ఞానాన్ని, దేవునికి గొప్ప మహిమను మనకి కలగజేస్తుంది దేవుని బిడ్డలను. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే శ్రమలు వస్తూ ఉంటాయో ఆ శ్రమల్లో ఎక్కువ ఓపికను మనం కలిగి ఉంటామో, అందుకే యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా, ఓపికను గురించి మీరు వింటిని కదా అంటారు. అంటే మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా కూడా ఓపికను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో కొన్నిసార్లు ఓపికను, సహనాన్ని కోల్పోయి మన నోట్లోంచి వ్యర్థమైన మాటలు, బలహీనమైన మాటలు రాకుండా ఓపికను కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాటలు మన వినికిల్లో దేవుడు ఫలించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, నాతో కలిసి ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతి మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. శ్రమ ఓర్పుని కలుగజేయనని ఎరిగి అని రోమిలకు రాసిన పత్రిక 5:3 ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో శ్రమల్లో ఓర్పుని కలిగి ఉండడానికి సహాయం చేయండి. అనేక మంది వారి జీవితాల్లో అనేకమైన శోధనలు, శ్రమలు, నిందలు, ప్రభానైనా ఇబ్బందులు, ఇరుకులు పడుతున్నప్పుడు వారికి శ్రమల్లో ఓర్పుని దయచేయమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీ పరిశుద్ధాత్మ నడిపింపు సన్నిధి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని, సంఘం యొక్క ప్రతి అవసరత తీరుస్తారని, మీ సన్నిధి వారికి దయచేస్తారని నమ్ముతున్నాం. ప్రయాణాలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ అవసరతలు, శాంతి, సమాధానాలు, దీవెనలు ప్రభు మీరు దయచేసి దిన దీవెనలతో నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.